హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన తమన్నా గారు నటించిన 'ఓజిలా 2' మూవీ చూసి రావడం జరిగింది. సో, ఈ వీక్ అయితే కొద్దిగా రివ్యూస్ లేట్ అయ్యాయండి. ఇప్పటి నుంచి అయితే అన్నీ వరుస పెట్టి వచ్చేస్తాయి. 'ఓజిలా' రైల్వే స్టేషన్ అప్పుడెప్పుడో లాక్‌డౌన్‌లో రిలీజ్ అయిందండి. అప్పుడైతే బానే ఆడింది. అదెందుకంటే అందులో సస్పెన్స్ బాగా మెయింటైన్ అయింది కాబట్టి. సో, దాని తర్వాత వచ్చిన సీక్వెల్ కాబట్టి ఆ హైప్‌ని ఇది మ్యాచ్ చేసిందా లేదా? అండ్ బడ్జెట్ కూడా చాలా పెరిగింది. అండ్ అలాగే సంపత్ నంది గారు కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా? ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఆ మూవీ ఎక్కడైతే ఆగిపోతుందో తిరుపతిని చంపేస్తారు కదా! సో, అక్కడి నుండే తన ఆత్మ అయితే బంధిస్తారు. సో, తన ఆత్మ బయటికి ఎలా వచ్చింది? అండ్ అలానే తమన్నా గారు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? అలానే ఆ ఆత్మని ఎలా పంపించారు అన్నదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కిమ్ముల పాజిటివ్ విషయానికొస్తే ఫస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ది మూవీ అండి. ఆ టేకింగ్ కానీ, ఇనిషియల్‌గా ఆ పోర్షన్స్ గాని చాలా బాగున్నాయి. చాలా గ్రిప్పింగ్‌గా అండ్ అలానే ఫస్ట్ పార్ట్‌కి ఒక గ్లింప్స్ లాగా 1 మినిట్ చూపించారు. అది కూడా చాలా బాగుంది. ఇక క్లైమాక్స్‌లో ఒక సాంగ్ వస్తుందండి. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఎవరు కొట్టారో తెలీదు. కొత్త కుర్రోడు అనుకుంటా. చాలా బాగా కొట్టాడు. ఈ మూవీలో ఏదైనా జస్టిస్ జరిగిందంటే మ్యూజిక్ మాత్రమే. ఇంకా తమన్నా గారు, హెబ్బా పటేల్ వీళ్ళిద్దరు తప్పితే మిగిలిన వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ విలన్‌గా చేశారు కదా! ఆయనైతే చాలా బాగా చేశారు. ఇంతేనండి పాజిటివ్స్. ఇంకా భూతద్దం పెట్టి వెతికినా నాకైతే దొరకలేదు. ఇంక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికి గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు ఈ స్టోరీ ఎలా ఓకే అయింది? అండ్ అలానే 'ఓదెల రైల్వే స్టేషన్' లాంటి సినిమా తర్వాత ఈ మూవీని ఎలా ఓకే చేశారో నాకు అర్థం కావట్లేదు. లిటరల్లీ ఈ మూవీ అయితే 'అరుంధతిని' ప్లస్ 'అఖండాని' కలిపి మిక్సీలో కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. నిజంగా అంతేనండి. 'అరుంధతి' చూసి పంచాక్షరి తీసినట్టు వీళ్ళు కూడా అలాగే తీశారు. మన 'అఖండ' ఉంది కదా! బాలయ్య బాబు గారిది. సేమ్ అదే ఇంట్రడక్షన్ తమన్నా గారికి కూడా పడుతుంది. అండ్ తమన్నా గారిని ఈ రోల్‌కి ఎవరు తీసుకుంటారో నాకు అర్థం కాలేదు. సంపత్ నంది గారి రిఫరెన్స్ అనుకుంటా. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలో తమన్నా గారిని పెట్టుకుంటారు. 'రచ్చ' సినిమా నుంచి చూస్తున్నాం కదా! 'రచ్చ' గాని, 'బెంగాల్ టైగర్' గాని, 'సిటీ మార్' గాని, ఇప్పుడు ఈ మూవీ. ఓకే. తమన్నా గారిని గ్లామర్‌గా చూపించాలంటే మీరు బాగా చూపిస్తారు. బట్ ఈ యాంగిల్‌లో అయితే మాత్రం ఆవిడకి అసలు సెట్ అవ్వలేదండి ఈ క్యారెక్టర్. అండ్ ఫస్ట్ నుండి సంపత్ నంది గారి ఫిల్మ్స్ అయితే కొద్దిగా ప్రాబ్లమాటిక్‌గానే ఉంటాయండి. ఎందుకంటే ఒక పక్క గ్లామర్‌ని చూపిస్తూనే ఉంటారు. ఒక పక్క కమర్షియలిజాన్ని కూడా చూపిస్తూ ఉంటారు మూవీలో. మీరు గనక చూస్తే ఆయన మూవీస్ అన్నీ కూడా బోర్డర్‌లో అలా జస్ట్ హిట్‌కి, యావరేజ్ మధ్యలో ఉండిపోతాయి అంతే. బట్ ఈ మూవీ అయితే కష్టమండి. ఇదైతే పక్కాగా ఫ్లాప్ అవుతుందని నాకనిపిస్తుంది. అండ్ వీఎఫ్ఎక్స్ టీమ్ అండి. అసలు వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు ఈ గ్రాఫిక్స్ నాకైతే అర్థం కాలేదు. అప్పుడెప్పుడో వచ్చిన 'అమ్మోరు', 'త్రినేత్రం' ఆ మూవీస్‌లో చాలా బెటర్‌గా ఉంటుంది వీఎఫ్ఎక్స్ అయితే. అండ్ 'అమ్మోరు' మూవీని అట్‌లీస్ట్ 50% అన్నా మ్యాచ్ చేసుంటే ఈ మూవీ బాగుండేది. అట్‌లీస్ట్ ఒక 10% కూడా మ్యాచ్ చేయలేకపోయింది. అండ్ ఈ మూవీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి. ఆ డివైన్ పాయింట్. సో, ఆ పాయింట్‌ని ఏదో ఇరికించాలి కదా! ఏదో పెట్టాలి కదా! అన్నట్టు పెట్టినట్టు అనిపిస్తుంది తప్పితే ఏదో నేచురల్ వేలో ఒక ఫ్లోలో వచ్చినట్టు అనిపించదు. ఇంకా పర్ఫార్మెన్స్ తమన్నా గారు అండ్ హెబ్బా పటేల్ గారు. హెబ్బా పటేల్ గారు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు అర్థం కావట్లేదు స్క్రీన్ మీద. మరి అలా యాక్టింగ్ చేపించారు. ఇంక తమన్నా గారండి. ఆవిడైతే గ్లామర్ షోకి పర్లేదు గానీ, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ నుండే చేయాల్సింది. ఇప్పుడు చేసేసరికి కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది. అండ్ నేను యాజ్ ఎ ఫ్యాన్‌గా తమన్నా ఫ్యాన్‌నే. బట్ ఈవిడకైతే ఈ రోల్ సెట్ అవ్వలేదు. ఆ పర్ఫార్మెన్స్ కూడా అంతేం పండలేదు. ఇంకా టెక్నికల్‌గా చూసుకున్న మూవీ అయితే చాలా వీక్‌గా అనిపించింది. బేసిక్ అండి. ఒక ఆత్మని బంధించారు. దాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారనేది చాలా సస్పెన్స్‌గా చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'అరుంధతి' మూవీ చూసామనుకోండి. ఆ ఆత్మ ఎలా వస్తుంది బయటికి? దానికి సెర్టైన్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని ఎవరైనా బ్రేక్ చేస్తే అది బయటకొస్తుంది. బట్ ఈ మూవీలో ఏదో పెద్ద స్టంట్ ఏసారు. ఎలాగో బయటకొస్తుంది కదా! సో, అది మనం బయటకొచ్చిన తర్వాత ఆ రీజనింగ్ ఏంటో తర్వాత చూపిద్దాం అనుకున్నారు. అదైతే ఫెయిల్ అయింది. నాకు తెలిసి ఇంకా కష్టం అండి 'సంపత్ నంది' గారు. ఇలాంటి మూవీస్ అయితే మీ నుంచి అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీరు కూడా ఇంకా కష్టమే అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇది 'ఓదెల' కాదు 'ఓ డొల్ల' అని చెప్పొచ్చు. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.